హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మరి ఈరోజు ఈ వీడియోతో నేను మీ ముందుకు చేసిన కారణం ఏంటంటే, నోరూరించే క్యాలీఫ్లవర్ పచ్చడి రెసిపీని మీతో పంచుకోవడానికి వచ్చేసానండి. అయితే ఇది ఆవకాయను మించిన టేస్ట్ ఉంటుంది. సింపుల్గా కూడా చేసుకోవచ్చు అనమాట. అదే ఫస్ట్ ఇది చెప్పండి, ఎప్పుడైనా క్యాలీఫ్లవర్ పచ్చడి తిన్నారా? ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు. అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఈ పచ్చడి. మరి ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే ఈ క్యాలీఫ్లవర్ పచ్చడి తయారీ విధానాన్ని, కావాల్సిన పదార్థాలను తెలుసుకునే ముందు, ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ చూస్తూ ఉంటే నా ప్రీవియస్ వీడియోస్ చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియో ఎండ్ వరకు చూడండి, ఓకేనా? ఇక మన వీడియో స్టార్ట్ చేసేద్దామా? మనందరికీ పచ్చళ్ళు అనగానే ఆవకాయ, టమాటా, ఉసిరికాయ, చింతకాయ వంటివి ఎక్కువగా గుర్తొస్తుంటాయి కదండి. అయితే అవి మాత్రమే కాదండి, క్యాలీఫ్లవర్తో కూడా అద్దిరిపోయే పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక్కసారి ఈ క్యాలీఫ్లవర్ పచ్చడిని ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటూ ఉంటారు. అంత రుచికరంగా ఉంటుంది. క్యాలీఫ్లవర్ అంటే నచ్చని వాళ్ళు దీన్ని లొట్టలేసుకు తింటూ ఉంటారు. నాకైతే ఈ క్యాలీఫ్లవర్ చాలా ఫేవరెట్ అండి. నేను చిన్నగా ఉన్నప్పుడు పెళ్ళికానంత వరకి కూడా మా అమ్మ ఈ క్యాలీఫ్లవర్ కర్రీని చాలా రకాలుగా ఉండేది. అందుకే నాకు అది ఫేవరెట్‌గా మారిందనమాట. నాట్ ఓన్లీ క్యాలీఫ్లవర్, మా అమ్మ అన్ని కర్రీస్ చాలా బాగా చేస్తుంది కాబట్టి నాకు ఇది తినను అనే కర్రీ ఏదీ లేదనమాట. వెజిటబుల్స్‌లో అన్నీ తింటాననమాట. ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటుంటే కలిగే ఆ ఫీలింగ్ అద్భుతమని చెప్పుకోవచ్చండి. పైగా దీన్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా చాలా ఈజీ. మరి సింపుల్ అండ్ టేస్టీ పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలేంటి, తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూసేద్దాం. మరి దీనికి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటంటే, ఒక క్యాలీఫ్లవర్ తీసుకోండి మీడియం సైజ్, మీకు ఎంత పచ్చడి కావాలో అంత తీసుకోండి. వేయించిన ఆవాల పిండి అండి, 3.5 టేబుల్ స్పూన్లు ఈ ఆవాల పిండి ఉండాలన్నమాట. కారం 5 టేబుల్ స్పూన్లు ఉండాలి. ఉప్పు రుచికి సరిపడా ఉండాలి. నిమ్మరసం 3 టేబుల్ స్పూన్స్, ఆయిల్ 3/4 కప్పు పడుతుందన్నమాట. ఇక పచ్చళ్ళ కోసం ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది కదా. ఇక తాలింపు కోసం అయితే 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్‌లో చెంచా ఆవాలు, ఒక గడ్డ వెల్లుల్లి, ఎండుమిర్చి 3, కరివేపాకు 4 రెబ్బలు, ఇంగువ పావు చెంచా అనమాట. ఇవన్నీ కూడా కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇక తయారీ విధానానికొచ్చేస్తే ఫస్ట్ క్యాలీఫ్లవర్‌ని తీసుకోండి. మంచి క్యాలీఫ్లవర్. మీరు ఎంత తాజా క్యాలీఫ్లవర్‌ని తీసుకుంటే అంత ఎక్కువ నిల్వ ఉంటుంది. అంత టేస్టీగా కూడా వస్తుందనమాట. దాన్ని ఫస్ట్ చిన్న చిన్న పువ్వులుగా తుంచుకొని పక్కన పెట్టుకోవాలనమాట. ఇక స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని తగినన్ని వాటర్ పోసి మరిగించుకోవాలి. వాటర్ బాగా మరిగి తెరులుతున్నప్పుడు అప్పుడు అందులో ముందుగా తుంచి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ పువ్వులను వేయాలన్నమాట. నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫ్యాన్ కింద ఒక శుభ్రమైన వస్త్రం పరిచి దాని మీద ఈ ఉడికించిన క్యాలీఫ్లవర్ పూలను 2 గంటల పాటు ఆరబెట్టుకోవాలంట. ఎందుకంటే మనము ఏ పచ్చడి చేసినా, ఏ నిల్వ పచ్చడి చేసినా కూడా దాంట్లో తడి ఉండకుండా చూసుకుంటాం. అది తెలిసిన విషయమే కదా. ఆవకాయ పెట్టుకున్న మామిడికాయ ముక్కలను శుభ్రంగా తడి లేకుండా తుడుచుకుంటాం. ఈ టమాటో పచ్చడి చేసుకున్న టమాటోలను అలాగే దీన్ని కూడా అనమాట. క్యాలీఫ్లవర్లో ఉన్న తడి అంతా ఆరిపోయేలాగా 2 గంటల పాటు ఆరబెట్టుకోవాలన్నమాట. తర్వాత ఒక వెడల్పాటి మిక్సింగ్ బౌల్ తీసుకొని, అంటే మంచిగా మిక్సింగ్ చేసుకోవాలి కదా, అందులో ఈ ఆవపిండిని, ఉప్పు, కారం, సగం నూనె వేసి అన్నీ కలిసేలా ఒకసారి చక్కగా కలుపుకోవాలన్నమాట. ఇక ఆ తర్వాత అందులో ఆరబెట్టిన క్యాలీఫ్లవర్ పువ్వులు, మిగిలిన ఆయిల్ కూడా యాడ్ చేసుకొని మరోసారి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు తాలింపును ప్రిపేర్ చేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసి తాలింపును ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకుని నూనె బాగా వేడయ్యాక ఆవాలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ ఇలా ఒక్కొక్కటిగా వేసి పోపుని చక్కగా వేయించుకోవాలి.
ఆ తర్వాత తాలింపుని బాగా చల్లారనివ్వాలి. వేడి వేడి తాలింపుని ఆ ముక్కల్లో పోసేస్తే ముక్క బాగా మెత్తబడిపోయి త్వరగా చెడిపోయే అవకాశం ఉంటదనమాట. అందుకు 2 కూడా బాగా ఆరనివ్వాలనమాట. తాలింపు కూడా బాగా ఆరిన తర్వాత ఆహ్, ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చడిలో వేసి తాలింపు చక్కగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆపై దాన్ని ఏదైనా మంచి డబ్బాలో కానీ, జాడీలో కానీ, అది కూడా తడి ఉండొద్దు. చాలా స్టెరిలైజ్ చేసిందై ఉండాలి. శుభ్రంగా ఎండలో పెట్టి బాగా ఆరనివ్వండి శుభ్రం చేసుకున్నాక. అలాంటి డబ్బాలో ప్లాస్టిక్ డబ్బా అయినా పర్లేదు, పింగాణీ జార్ అయినా పర్లేదు. దాంట్లో స్టోర్ చేసుకుంటే చాలండి. ఇక ఈ పచ్చడి 2 రోజులు ఇక ఊరిందంటే నోరూరించే కమ్మని క్యాలీఫ్లవర్ పచ్చడి రెడీ అయిపోతుందనమాట. మీరు కూడా చక్కగా ట్రై చేయండి. ఈ సింపుల్ రెసిపీని ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక ఆవకాయ పెట్టే వాళ్ళకి లేదా వేరే ఏ నిలువ పచ్చడి బాగా పెట్టే అలవాటు ఉన్నా కూడా ఈ పచ్చడి పెట్టుకోవడం పెద్ద మ్యాటరే కాదండి. కానీ చాలా టేస్టీగా ఉంటుంది. అంటే మామూలుగా ఈ గోబీ ఫ్లేవరు నచ్చకుండా కొంతమందికి ఉంటుంది కదా! అలాంటి వాళ్ళు కూడా దీన్ని చాలా బాగా తింటారనమాట. చాలా ఎక్కువ క్వాంటిటీలో కూడా తింటారు. చాలా బావుంటుంది. కాకపోతే ఈ ఎండాకాలంలో ఇలాంటి పచ్చళ్ళు అంటే కొద్దిగా వేడి చేస్తుందని అనుకుంటారు కాబట్టి దీన్ని తక్కువ మోతాదులో తీసుకుంటే ఎంతకైనా మంచిది. ఎంత టేస్టీగా ఉన్నా ఇలాంటి పచ్చళ్ళు తక్కువ వేసుకొని తింటే బావుంటుంది. కానీ ఈ టేస్ట్‌ని కూడా ఒకసారి ఆస్వాదించాలి. మరీ ఇగ లైఫ్ లాంగ్ తినకుండా ఉండలేం కదా! అందుకు ఒక్కసారైనా ఈ టేస్ట్‌ని ఆస్వాదించాలనమాట ప్రతి ఒక్కరు. ఓకేనా? ఈ సింపుల్ రెసిపీని మీరు కూడా ట్రై చేసేయండి. ఓకే. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.